ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తక్షణమే వీటిని ఖండించాలి. మీరు కూడా కొన్ని కొన్ని మిమ్మల్ని మీకు హాస్యాస్పదంగా మీరు ఏం చేస్తారు, చలోక్తులు విసిరేటప్పుడు నోరు జారుతారు మీరు నాలాగే. ఒకటే కుంపట అయినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం వాక్చాతుర్యం అనర్గళంగా ఉంటుంది. మంత్రాలు చెప్పి 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 నాలుగు అలా కొన్నిసార్లు తప్పులు దొర్లుతూ ఉంటాయి. మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వర్ గారు ఎన్ని తప్పులు చెప్పారు, అది తెప్పించి సరిదిద్దుకున్నారు అనుకోండి, చూపించమంటే చూపిస్తాను. ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు వెతికాను. ఆ తర్వాత తమడు చెప్పింది విన్నాను. తమడు ఇంకానా చెప్పేటప్పుడు వాక్శుద్ధి జరుగుతూ ఉంటుంటుంది. చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉంటాయి. మనం చూసినట్లు పోవాలి. అంతేగాని ఎక్క తోక తోక పెక్కుంటే పోయేది ఎవరండి నాకు తెలియగలుగుతాను. గతం మర్చిపోకూడదు. మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు గీత కార్మికుల విషయంలో ఏదో నోరు జారారని చెప్పే విషయంలో తల కలిగితే మొల కలగదు ఏదో అది ఎందుకులేండి, కానీ అది అన్నారని చెప్పి ఆయన అబ్బో ఆ రోజుల్లో వేధించారు, ఏడ్చేశారు. పాపం ఆ గురువుగారు ఏడ్చిన రోజు నా కళ్ళల్లో కన్నీటి బొట్టులు రాలే. ఎన్ని రోజులు ఏడ్చాను మా గురువుగారిని అలాగ అన్నారని. ఏం మీరు మర్చిపోయారా, మీరు ఏడ్చారు అవడానం చెప్పండి బాబోయ్, నన్ను వేధిస్తున్నారు బాబోయ్, మీరు ఏడ్చారు. ఇప్పుడు నా వంతు ముగ్గురు త్రిమూర్తులం కాబట్టి ముగ్గురికి అక్షింతలు పడ్డాయి. చూసి చూడనట్లు పోవాలి. వేదం తెలిసిన శాస్త్రం ఏం ఘోషిస్తుందో చెప్పాల్సిన మనం చెప్పేటప్పుడు ఇలా తప్పులు దొరుకుతూ ఉంటాయి. చూసి చూడనట్లు పోవాలి, కానీ అదే పెద్ద తప్పు అన్నట్లు అక్కడ అర్థం చెప్తుంది. మీకోసమే ఇది నేను చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు